ओम शांति। ఓం శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. समय के अनुसार, సమయం అనుసారంగా, जरूरत के अनुसार మనకి అవసరం అనుసారంగా दुनिया में जो विनाश जितना स्पीड में बढ़ रहा है, ప్రపంచంలో వినాశనము చాలా స్పీడ్ గా వెళ్తోంది, పెరుగుతుంది. उसके इक्वलेंट में దాంతో సమానంగా स्थापना करने का जो जिम्मेदारी बाबा का है, స్థాపన చేయాల్సిన బాధ్యత అంతా బాబాది. उसके अनुसार దాని అనుసారంగా बाप और बच्चों का क्या पार्ट है, తండ్రిది మరియు పిల్లలది పాత్ర ఏమిటి, ये बाबा ने इस मुरली में कहा है। అదంతా బాబా ఈ మురళిలో చెప్పారు. 850 करोड़ मनुष्य आत्माओं में से ఆ ఎనిమిది ఆ, ఎ- ఎ- 850 కోట్ల మనుష్య ఆత్మల్లో ईश्वरीय सेवा करने में ఈశ్వరీయ సేవ చేయడంలో जिनमें एबिलिटी है, ఎవరిలో అయితే అర్హత ఉందో उन आत्माओं को बाबा ने सिलेक्शन किया है। అలాంటి ఆత్మల్ని బాబా సెలెక్ట్ చేశారు. कोटों में कोई में तो हम आ गए। ఆ కోట్లలో కొంతమందిలోకి అయితే మనం వచ్చేసాం. बाबा ने हमको ढूंढा भी है, బాబా మనని వెతికి పట్టుకున్నారు, जन्म दिया, జన్మనిచ్చారు, कॉलेज में एडमिशन दिया, కాలేజ్ లో అడ్మిషన్ ఇచ్చారు, पढ़ाई दिया, చదువు ఇచ్చారు, जॉब भी दिया, జాబ్ కూడా ఇచ్చారు. कमाई भी स्टार्ट किया। మనము సంపాదన కూడా స్టార్ట్ చేసేసాం. उस कमाई के आधार पर हमने बहुत सारे लोगों को पेमेंट भी किया। ఆ సంపాదన ఆధారంగానే మనం చాలా మంది ఆత్మలకు పేమెంట్ కూడా చేసేసాం. उसके आधार पर कर्मों में सफलता भी मिली। దాని ఆధారంగానే మన కర్మలలో కూడా మనకి సఫలత కూడా దొరికింది. बहुत विकर्मों का विनाश भी हुआ। మన చాలా వికర్మల వినాశనం కూడా జరిగింది. कैसे कमाई करना है ये भी पता चला। ఎలాగ మనం సంపాదన సంపాదించుకోవాలో అన్నది కూడా మనకి తెలిసింది. कैसे सेवा करना है ये भी पता चला। ఎలా సేవ చేయాలి మనము అన్నది కూడా మనకి తెలిసింది. अभी आगे क्या? అయితే ఇప్పుడు ముందు ఏం చేయాలి, మనం ఏంటి? बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, इतना समय के ईश्वरीय जिंदगी के आधार पर ఇంత సమయము మన ఈశ్వరీయ జీవితం ఆధారంగా आपका लक्ष्य क्या है? మీ లక్ష్యం ఏంటి? बच्चे क्या करते हैं? పిల్లలు ఏం చేస్తారు? हाथ उठाते हैं। పిల్లలైతే చేతులు ఎత్తుతారు. किसमें? దేనిలో? एक है लक्ष्मी नारायण बनने में, ఒకటి ఏంటంటే లక్ష్మీనారాయణలుగా తయారవడంలో కూడా చేతులు ఎత్తుతారు. दूसरा है बाप समान बनने में। రెండవది ఏంటి? తండ్రితో సమానంగా తయారవ్వడానికి కూడా చేతులు ఎత్తుతూ ఉంటారు. लक्ष्मी नारायण बनना है तो లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలంటే కనుక स्थूल वतन में जितना भी आत्माएं हैं, पंच तत्व है, उनके ऊपर राज्य करना पड़ेगा ना। స్థూలవతనంలో ఎంతమంది ఉన్నారో నెక్స్ట్ పంచతత్వాల మీద కూడా ఆ राज्य तो करना पड़ेगा ना। రాజ్యం చెయ్యాలి కదా. उसके पहले దానికంటా ముందు उतना वातावरण वायुमंडल को भी प्यूरिफिकेशन करना पड़ता है। దానికి ముందు వాతావరణాన్ని, వాయుమండలాన్ని కూడా మనము పవిత్రంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. भविष्य में आपको राज्य करना है तो భవిష్యత్తులో మీకు రాజ్యం చెయ్యాలి అంటే కనుక वो सारे एरिया को पवित्र बनाने का जिम्मेदारी आपका ही है। మొత్తం అక్కడ ఏరియానంతా పవిత్రంగా తయారు చేయాల్సిన బాధ్యత కూడా మీదే. इस जन्म में आपको पवित्र बनाना है। ఈ జన్మలో మీరు పవిత్రంగా తయారవ్వాలి అంటే కనుక इस जन्म में सभी को पवित्र बनाना है, उस समय फल लेना है। ఈ జన్మలోనే మీరు అందరినీ కూడా పవిత్రంగా తయారు చేయాలి, సఫలత కూడా తీసుకోవాలి. भविष्य में सफलता लेना है। భవిష్యత్తులో మనము సఫలత తీసుకోవాలి. जैसे कि अभी दशहरा स्टार्ट हो रहा है, ఎలా అంటే ఇప్పుడు మనకి దసరా స్టార్ట్ అవుతుంది. तो 15 दिन पहले माताएं अपना घर का सारा क्लीनिंग का प्रोसेस स्टार्ट करते हैं। ఆ దసరా రావడానికి 15 రోజుల ముందే మన మాతలందరూ ఇంటిని శుభ్రం చేసే పనిలో మునిగిపోతారు. उसके बाद क्या करते हैं? దాని తర్వాత ఏం చేస్తారు? विजयदशमी के दिन విజయదశమి రోజున महालक्ष्मी बनकर మహాలక్ష్ములుగా తయారయ్యి बहुत अच्छा साड़ी पहनकर చాలా మంచి చీర కట్టుకుని
बहुत सुंदर अपने शरीर को सजाकर, ఆ శరీరాన్ని చాలా బాగా సుందరంగా అలంకరించుకుని, सारे गहने पहनकर, అన్ని నగలు వేసుకుని, चेयर के ऊपर बैठकर చైర్ మీద కూర్చుని लोगों को आशीर्वाद देते हैं। జనాలందరికీ ఆశీర్వాదాలు ఇస్తారు. लेकिन కానీ ये सभी करने के लिए साधना किसको करना पड़ेगा? ఇవన్నీ చెయ్యాలి అంటే సాధన ఎవరు చేయాల్సి ఉంటుంది? क्लीनिंग आपको ही करना है। ఆ క్లీనింగ్ చేయడము మీరే చేయాలి. अपने कमाई से गहने लेनी है, మీ సంపాదనతోనే మీరు నగలు తీసుకోవాలి. और अपने कमाई से आपको कपड़े लेना है। మీ సంపాదనతోనే మీరు చీరలు కొనుక్కోవాలి. वो सभी होने के बाद ही उस दिन आप महालक्ष्मी बनकर बैठ सकते हैं ना। అవన్నీ అయిన తర్వాతనే కదా మీరు అక్కడ స్టేజ్ మీద మహాలక్ష్మి కింద తయారై కూర్చుంటారు. आप महालक्ष्मी बनकर बैठे हैं, మీరు మహాలక్ష్మిగా తయారై కూర్చున్నారు. लेकिन आपके पास गहने ही नहीं है, सिंपल कपड़े हैं, तो आपके सामने कोई आएंगे क्या? మీ దగ్గర నగలే లేవు. మీ దగ్గర చాలా సింపుల్ గా వస్త్రాలు ఉన్నాయి. అప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వస్తారా? आपके घर में कोई आते हैं, उनको भोजन नहीं देते हैं, प्रसाद नहीं देते हैं, आपके घर में कोई आते हैं क्या? మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఫుడ్, ఆహారం అది ఏమైనా పెట్టకపోతే మీ ఇంటికి ఎవరైనా వస్తారా? इसलिए అందువల్ల एक त्योहार के लिए इतना सभी साधना करते हो, ఒక్క పండగ గురించి మీరు ఇంత సాధన చేస్తూ ఉంటారు. अपने बेटी का शादी है तो कितना महीने से उसका तैयारी चलता है। మీ కూతురి వివాహం అయితే కొన్ని నెలల ముందు నుంచే అన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. कब से स्टार्ट होता है तैयारी? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతది తయారు చేయడం అంతా? जब बेटी का जन्म होता है तब से ही स्टार्ट होता है, शादी होने तक। ఎప్పుడైతే కూతురు పుడుతుందో అప్పటి నుంచి వివాహానికి కావాల్సినవన్నీ ఏం కావాలో అన్ని తయారు చేసుకుంటూ ఉంటారు ఆ వివాహం వరకు. लक्ष्य क्या रहता है? లక్ష్యం మనకి ఏముంటుంది అక్కడ? मेरे बेटी को डॉक्टर बनाना है। నా కూతురిని నేను డాక్టర్ గా చెయ్యాలి. तो आपको छोटेपन में ही इंटरनेशनल स्कूल में एडमिशन करना पड़ेगा ना। అలా డాక్టర్ కింద తయారు చేయాలంటే చిన్నతనంలోనే మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో దాన్ని చేర్పించాల్సి ఉంటుంది కదా. उसके अनुसार फीस भी ज्यादा रहता है। దాని అనుసారంగానే ఫీజు కూడా చాలా ఉంటుంది. उसके आधार पर बहुत अच्छे नामी ग्रामी कॉलेज में ही एडमिशन करना है। దాని ఆధారంగానే అంటే డాక్టర్ చేయాలనే మంచి పేరున్న కాలేజ్ లో జాయిన్ చేయాల్సి వస్తుంది. उसका फीस भी वैसा ही रहता है। దాని ఫీజు కూడా అలాగే ఉంటుంది. और आपके बेटी एमबीबीएस करके एमडी करके आ गई, అప్పుడు మీ కూతురు ఎంబీబీఎస్ చేసేసింది. తర్వాత ఎండి కూడా కంప్లీట్ చేసి వచ్చింది. नेक्स्ट क्या है? తర్వాత ఏంటి? शादी करना है। వివాహం చేయాలి ఆమెకు. शादी करना है तो नॉर्मल व्यक्ति के साथ शादी करा सकते हैं क्या? ఆవిడకి వివాహం చేయాలి అంటే ఒక సాదాసీదా మనిషితో చేస్తారా వివాహము? उनका जो एजुकेशन है, प्रेस्टीज है, लेवल है, उससे भी हायर लेवल वालों से शादी करना पड़ेगा ना। ఆ అమ్మాయి చదువు ఆ లెవెల్ ఆధారంగా ఇంకా హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళే తీసుకొచ్చి వివాహం చేయాలి కదా. तो उसके अनुसार आपको खर्चा भी ज्यादा होगा ना। కాబట్టి దాని అనుసారంగానే మీకు ఖర్చు కూడా ఎక్కువ జరుగుతుంది కదా. तो अपने बेटे को ऐसे महान बनाना है तो कमाई किसको करना है? అయితే మీ కూతుర్ని అలా మంచిగా తయారు చేయాలి, మహోత్తరంగా తయారు చేయాలి అంటే సంపాదన ఎవరు చేయాలి? आपको ही करना है। మీరే చేయాలి. कब करना है? ఎప్పుడు చేయాలి సంపాదన అంతా? शादी के दिन में, వివాహం జరిగే రోజున సంపాదిస్తారా? एडमिशन के दिन में, లేకపోతే ఆ అమ్మాయికి స్కూల్లో అడ్మిషన్ తీసుకునే రోజున సంపాదిస్తారా? उसके पहले ही करना पड़ेगा ना। దానికన్నా ముందే కదా చేయాల్సి వస్తుంది. तो एक आत्मा को ऐसे श्रेष्ठ बनाने के लिए आपको एक जन्म में इतना समय, संकल्प, शक्ति देना पड़ता है। ఒక్క జన్మలోనే ఆ అమ్మాయిని అంత శ్రేష్టంగా తయారు చేయాలంటే ఎంత సంకల్పం చేయాలి, ఎంత సంపాదన చేయాలి, इतना शक्ति को यूज करना पड़ता है एक आत्मा के कल्याण के लिए। ఎంత శక్తి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఒక్క ఆత్మ కళ్యాణం గురించి. और अपने को कहते हैं वो विश्व कल्याणी। అప్పుడు మరి మిమ్మల్ని మీరు అనుకుంటారు మేము విశ్వ కళ్యాణకారులము అని చెప్పి. बाप समान कहते हो। మేము తండ్రితో సమానంగా ఉంటామని అంటారు. भविष्य में आपके सामने करोड़ों आत्माएं स्थूल और सूक्ष्म में आने वाले हैं। భవిష్యత్తులో మీ ఎదురుగా చాలా మంది సూక్ష్మ స్థూల ఆత్మలు వస్తారు మీ ఎదురుగా. करोड़ों के लोग रूप में आएंगे। కోట్ల మంది వస్తూ ఉంటారు.
जो युद्ध में मरे हुए आत्माएं भी सूक्ष्म रूप में सूक्ष्म शरीर द्वारा समस्या का समाधान के लिए आपके सामने आते हैं। యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కూడా సూక్ష్మ రూపంలో సూక్ష్మ శరీరాన్ని తీసుకుని మీ ఎదురుగా వస్తారు. వాళ్ళ సమస్యకి సమాధానం కావాలి అని చెప్పి. जो लोग दुख के कारण सुसाइड कर लिया है वो आत्मा भी आपके सामने सूक्ष्म रूप में आएंगे समस्या का समाधान के लिए। ఎవరైతే దుఃఖంతో ఆత్మహత్య చేసుకున్నారో వారు కూడా సూక్ష్మ రూపంలో మీ దగ్గరికి వస్తారు వాళ్ళ సమస్యలకి సమాధానం గురించి. तो उन सभी आत्माओं को समस्या का समाधान शक्ति द्वारा आप देने के लिए निमित्त बनेंगे। అయితే ఆ అందరి ఆత్మలకి మీరు శక్తిని ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారయ్యి ఉంటే గనుక उसके फलस्वरूप आप भविष्य में लक्ष्मी नारायण बन सकता है। దాని ఫలస్వరూపంగా మీరు భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. अभी क्वेश्चन, అయితే ఇప్పుడు ఒక ప్రశ్న. इतना लोग आपके सामने आने के बाद देने के लिए आपके पास उतना शक्ति है क्या? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అంతమంది మీ ఎదురుగా వస్తారు అంటారు కదా, అంతమందికి శక్తిని ఇవ్వడానికి మీ దగ్గర అంత శక్తి ఉందా? 1 करोड़ कमाई करने के लिए कितना मुश्किल है। 1,00,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టము. खर्चा करने के लिए 1 मिनट काफी है। ఖర్చు చెయ్యాలంటే 1 నిమిషం చాలు. ओल्ड एज होने के बाद आप किसी को दान कर सकते हैं, ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా దానం చేయగలరు, खर्चा भी कर सकते हैं, ఖర్చు కూడా చేయొచ్చు. कमाई कर सकते हो क्या? కానీ ఆ సమయంలో ఓల్డ్ ఏజ్ లో మీరు సంపాదన చేయగలరా? कोई आपको जॉब देंगे, ఎవరన్నా మీకు జాబ్ ఇస్తారా? शरीर में उतना शक्ति रहेगा? మీ శరీరంలో అంత శక్తి ఉంటుందా? तो कमाई करने का एक टाइम पीरियड रहता है ना। కాబట్టి సంపాదన సంపాదించుకోవాలంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైంలోనే మీరు సంపాదించగలరు. 20 साल से 40 साल के बीच में जो है वो सारे जिंदगी का आपका जिम्मेदारी का सारा कमाई उसी टाइम करना है ना। 20 మన జీవితంలో 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల టైం పీరియడ్, ఆ సమయంలోనే కదా మీరు జీవితంలో జీవించడానికి కావాల్సిన సంపాదన అంతా సంపాదించుకోవాలి. 20 to 60 years माना 40 years आपको मिलता है। 20 నుంచి 60 ఏళ్ల లోపులోనే మీరు సంపాదించుకోవాలి. అంటే మీకు 40 ఏళ్ళు దొరుకుతుంది సంపాదనకి. तो वर्तमान समय में కాబట్టి వర్తమాన సమయంలో 5000 साल को अटेंशन में रखते हुए 5,000 సంవత్సరాల్ని అటెన్షన్ లో పెట్టుకుంటూ आप जो आपको बनना है वो लक्ष्य को मन में रखते हुए మీరు ఎలా తయారవ్వాలి అని అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని మీరు మనస్సులో పెట్టుకుని उसका लक्षण अभी धारण करने का समय है। ఆ లక్ష్యం గురించి ఆ కావాలంటే ఆ లక్షణాలు ఏమున్నాయో ఆ లక్షణాలని మీరు ఇప్పటి నుంచి ధారణ చెయ్యాలి. इसका मतलब దాని అర్థం ఏమిటంటే भविष्य में आपके सामने आपके पास जो चीज है बाबा देता है लेने के लिए बहुत लोग आने वाले हैं। భవిష్యత్తులో మీకు బాబా ఏ వస్తువులైతే ఇస్తారో ఆ వస్తువుల్ని తీసుకోవడానికి భవిష్యత్తులో చాలా మంది వస్తారు మీ దగ్గర నుంచి తీసుకోవడానికి. आपके पास स्टॉक रहेगा तभी तो दे सकते हो। మీ దగ్గర స్టాక్ ఉంటేనే కదా మీరు అవన్నీ ఇవ్వగలరు. लेकिन याद रखना కానీ గుర్తుపెట్టుకోండి, उस समय आपके पास लोग स्थूल धन लेने के लिए नहीं आएंगे। ఆ సమయంలో మీ దగ్గరికి ఆత్మలందరూ స్థూల వస్తువులు తీసుకోవడానికి రారు. शरीर के भोजन के लिए नहीं आएंगे, శరీర భోజనానికి కూడా రారు, कपड़े के लिए नहीं आएंगे। దుస్తుల గురించి కూడా రారు. उस समय उनको क्या चाहिए? ఆ సమయంలో వాళ్ళకి ఏం కావాలి? शांति, प्यार, स्नेह, पवित्रता, शक्ति जो आत्मा को चाहिए। శాంతి, ప్రేమ, శక్తి, ఏవైతే ఆత్మకి కావాలో అలాంటి ఆనందము, సంతోషము అలాంటివన్నీ వాళ్ళకి కావాలి. उस समय देने वाले कौन? అయితే ఆ సమయంలో ఈ శాంతి, ప్రేమ, సంతోషం అని ఇచ్చే వాళ్ళందరూ ఎవరున్నారు? आप ही है ना। మీరే కదా. उस समय देना है तो अभी स्टॉक चाहिए ना। మీరు ఆ సమయంలో వాళ్ళందరికీ అవి ఇవ్వాలి అంటే ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఉండాలి కదా. वो सारे खजानों का मालिक అయితే ఆ మొత్తం ఖజానాల యొక్క యజమాని शिव बाबा శివబాబా अपने खजानों से ఆయన తమ ఖజానా నుంచి संपन्न बने हुए సంపన్నంగా తయారై ఉన్న बच्चों को देख रहे हैं। అలాంటి పిల్లల్ని చూస్తున్నారు. कितना संपन्नता का जरूरत है, ఎంత సంపన్నత కావాలో అవసరమో उतना फुल हुआ है कि नहीं बाबा चेक कर रहे हैं। అంతా మీ దగ్గర నిండుగా అయ్యిందా లేదా అన్నది బాబా చెక్ చేస్తున్నారు. आपके घर में शादी है, 1000 लोग भोजन के लिए आने वाले हैं, उतना बड़े बर्तन में स्टॉक तो चाहिए ना।
మీ ఇంట్లో వివాహం జరుగుతుంది. అయితే అక్కడ ఒక 1000 మంది వస్తున్నారు భోజనాలకి. అయితే ఆ 1000 మందికి సరిపడేది మీ దగ్గర అంత స్టాక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు కదా! वो लोग जब भोजन पर आते हैं तब आप भोजन बना के तो नहीं देते हैं ना। వాళ్ళు భోజనం చేయడానికి వచ్చిన తర్వాత మీరు తయారు చేసి ఇవ్వలేరు కదా! वो लोग आकर खाने खाने के लिए प्लेट के आगे बैठे हैं, तब आप भोजन बनाएंगे, उनको खाली पेट भेजेंगे, तो वो लोग आपको दुआ देंगे कि शाप देंगे। వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం ప్లేట్లు పెట్టి ఖాళీ ప్లేట్లు ఇస్తే వాళ్ళు మీకు ఆశీర్వాదాలు ఇస్తారా? శాపాలిస్తారా? आपने भोजन नहीं दिया, वैसे उनको भेज दिया वापस खाली पेट में, तो वो लोग क्या करेंगे, आशीर्वाद देंगे कि शाप देंगे। వాళ్ళకి మీరు భోజనం ఏమి ఇవ్వలేదు, పెట్టలేదు. వాళ్ళని అలాగే పంపించేసారు ఖాళీ కడుపుతో. అప్పుడు వాళ్ళు మీకు ఆశీర్వాదాలు ఇస్తారా? శాపాలిస్తారా? तो చెక్ करो కాబట్టి చెక్ చేసుకోండి. आप इतना कितना ईश्वरीय शक्तियों से संपन्न बने हो। మీరు ఎన్ని ఈశ్వరీయ శక్తులతో మీరు సంపన్నులుగా తయారయ్యారు? अभी बच्चे पूछ रहे हैं ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు. हम संपन्न है या नहीं है, कैसे पता चलेगा। పిల్లలు అడుగుతున్నారు. మేము సంపన్నులుగా తయారయ్యాము, లేదు అన్నది ఎలా తెలుస్తుంది మాకు? वो आत्माएं ఏ ఆత్మలైతే सदा సదా सुबह अमृत वेले से लेकर ఉదయము అమృత వేళ నుంచి रात सोने तक రాత్రి పడుకునే వరకు सदा प्राप्ति स्वरूप रहते हैं। ఎల్లప్పుడూ ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. प्राप्ति माना धन का प्राप्ति, नाम मान शान का प्राप्ति, वो नहीं। అక్కడ ఇక్కడ ప్రాప్తి అంటే ధనం యొక్క ప్రాప్తి లేకపోతే కీర్తి ప్రతిష్టలు ప్రాప్తి కాదు. दिल की दुआओं की प्राप्ति, ఆ మనస్సు నుంచి వచ్చే ఆశీర్వాదాల ప్రాప్తి అన్నమాట. कर्मों का सफलता का प्राप्ति, కర్మల యొక్క సఫలత యొక్క ప్రాప్తి, आत्मिक प्राप्ति, शरीर का प्राप्ति नहीं। శరీరం యొక్క ప్రాప్తి కాదు, आत्मा का प्राप्ति है। ఆత్మ యొక్క ప్రాప్తి. तो चेक करो కాబట్టి మీరు చెక్ చేసుకోండి. सभी सुबह से शाम तक అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు हर कर्म में ప్రతి కర్మలోను हर आत्मा के साथ ప్రతి ఆత్మతోనూ व्यवहार करते हुए వ్యవహారం చేస్తూ कर्म की पहले, కర్మలకు ముందు, कर्म के समय पर, కర్మలు చేసే సమయంలోనూ, कर्म के बाद కర్మల తర్వాత कितना तृप्त आत्मा हो। ఎంత మీరు తృప్తిగా ఉన్నారు. ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా बाबा ने आपको जहां भी रखा है, బాబా మిమ్మల్ని ఎక్కడ ఉంచినా సరే, स्थूल साधन रहे या न रहे, మీ దగ్గర స్థూల సాధనాలు ఉన్నా లేకపోయినా సరే, भले आपको सेवा में यूज कर रहे हैं कि नहीं कर रहे हैं, మిమ్మల్ని సేవలో ఉపయోగించుకుంటున్నా లేకపోయినా, आपके सामने कोई गायन कर रहा है या गाली दे रहा है, మీ ఎదురుగా వచ్చి మిమ్మల్ని ఎవరైనా బాగా పొగుడుతున్నా లేకపోతే తిట్టినా, हर कर्म में, रूहानी कर्म में कितना तृप्त आत्मा हो। ప్రతి కర్మలోను, ప్రతి ఆత్మిక కర్మలోను మీరు ఎంత తృప్తిగా ఉన్నారు. उसका कारण क्या है। దానికి కారణం ఏంటి? कर्म करने वाला कौन, కర్మలు చేసేవాళ్ళు ఎవరు? आत्मा है ना। ఆత్మే కదా కర్మలు చేస్తుంది. उनको आत्मा के अकाउंट में पुरुषार्थ में प्लस होगा तो जरूर आत्मा तृप्त होगा ना। అయితే ఆత్మ చేసే పురుషార్థంలో ప్లస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తృప్తిగా ఉండడం జరుగుతుంది. जिस आत्मा के साथ में है उनके साथ नया अकाउंट बनता है, माइनस होता है, नेगेटिव होता है, तो अतृप्त बन जाते हैं। అయితే ఏ ఆత్మకైతే వాళ్ళ పురుషార్థంలో మైనస్ అయ్యింది అనుకోండి, వాళ్ళు అసంతృప్తిగానే అవుతారు ఖచ్చితంగా. उसके कारण आपके संबंध संपर्क में आने वाले आत्मा भी अतृप्त हो जाते हैं। ఇలా ఇక్కడ మైనస్ అవ్వడం వల్ల వాళ్ళ ఆ ఆత్మల సంబంధ సంపర్కాల్లోకి వచ్చిన ఆత్మలు కూడా అసంతృప్తిగానే ఉంటారు. इसलिए అందువల్ల बार बार मन से, मुख से गुस्सा करना, चिड़चिड़ा पड़ना, असफलता आना, रोना, मांगना, ये सभी स्टार्ट होता है। ఇలా అవ్వడం వల్ల తరచుగా కోపం వస్తుంది, చికాకు వస్తుంది. ఈ అసంతృప్తి వల్లే ఇలాగే కోపము, చికాకులు వస్తాయి. इससे आपको पता चलता है దీంతో మీకు తెలుస్తుంది स्थूल में थोड़े लोग आत्मा जब आते हैं उनको ही आप सेटिस्फेक्शन करने को नहीं हो रहा है। కొంతమంది ఆత్మలే వచ్చినా సరే మీ దగ్గరికి వాళ్ళ తృప్తి చేయడం మీ వల్ల అవ్వటం లేదు. तो भविष्य में ऐसे करोड़ों आत्माएं आएंगी तो कैसे तृप्त कराएंगे।
అంటే భవిష్యత్తులో కోట్ల ఆత్మలు మీ దగ్గరికొస్తారు. వాళ్ళు ఎలా తృప్తిపరుస్తారు? अभी आपके पास जो अविनाशी खजाने हैं, ఇప్పుడు మీ దగ్గర ఎంతైతే అవినాశి ఖజానా ఉందో, अभी आपको जो भगवान से प्राप्त है, ఇప్పుడు మీకు భగవంతుడి దగ్గర నుంచి ఏదైతే ప్రాప్తంగా ఉందో, उसका अनुभव तो वर्तमान समय में होगा ही। దాని అనుభవం అయితే వర్తమాన సమయంలో మనకి జరుగుతుంది. उसके साथ में भविष्य 21 जन्मों में भी अविनाशी रूप में आपके साथ में रहेगा। దాని అనుసారంగానే వచ్చే 21 జన్మల్లోనూ ఈ అవినాశి ఖజానా మనతోనే ఉంటుంది. మీకు स्तू, అనుభవం అవుతుంది కూడా. स्थूल धन आप अब नेक्स्ट जन्म में लेकर नहीं जा सकते हो। స్థూల ధనాన్నయితే మీరు తర్వాత జన్మలోకి తీసుకుని వెళ్ళలేరు. ये शरीर को भी लेकर नहीं जा सकते हो। ఈ శరీరాన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళలేరు. अपने परिवार के मेंबर लोगों को भी लेकर नहीं जा सकते हो। మీ పరివారంలో ఉన్న మెంబర్స్‌ని ఎవ్వరిని కూడా మీ పరివారంలో వాళ్ళ ఎవ్వరిని కూడా నెక్స్ట్ జన్మలోకి మీరు తీసుకువెళ్ళలేరు. क्या लेकर जा सकते हो? మీరు ఏం తీసుకుని వెళ్ళగలరు నెక్స్ట్ జన్మకి? इस जन्म में किया हुआ कर्मों का जो फल अच्छा या बुरा वही लेकर जा सकते हो ना। ఈ జన్మలో మీరు ఏమి అయితే మంచి చేశారో, చెడు చేశారో, ఈ ఫలితాలనే మీరు నెక్స్ట్ జన్మలోకి తీసుకుని వెళ్ళగలరు. ऐसे అలాగే 5000 साल का जो भी आपका जिंदगी का आधार है, 5000 సంవత్సరాల మీది ఏదైతే మీ జీవితంకి ఆధారంగా ఉందో, अभी का कमाई है। అది ఆ ఆధారం అంతా ఎక్కడిది? ఇప్పుడు చేసిన సంపాదన మాత్రమే. आप क्या कहते हैं? మీరేమంటారు? बाबा 10 साल के बाद है ना मेरा सारा जिम्मेदारी खत्म होता है, उस समय हम योग करते रहेंगे, सेवा करते रहेंगे और कुछ भी नहीं करेंगे। బాబా 10 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత మేము యోగం చేస్తూ కూర్చుంటాము, మీ సేవ చేస్తూ కూర్చుంటాము అని చెప్తారు. क्योंकि सारा जिम्मेदारी खत्म होता है। ఎందుకంటే మొత్తం బాధ్యతలన్నీ అయిపోతాయి కదా! అప్పుడు చేస్తాము యోగం అంటారు. बाबा कहते सारा जिम्मेदारी तो खत्म होता है, బాబా అంటారు బాధ్యతలైతే అయిపోతాయి. लेकिन शुगर बीपी हेडेक सब आ जाता है। కానీ మీకు షుగరు, బీపీ, హెడేక్ అన్నీ వచ్చేస్తాయి. तो उस समय आप कैसे साधना करेंगे? అప్పుడు ఆ సమయంలో మీరు ఎలా సాధన చేస్తారు? इसीलिए అందువల్ల कमाई अभी ही करना है। సంపాదన ఇప్పటి నుంచే చేయాలి. तो उसके लिए क्या क्या खजाना चाहिए? దాని గురించి మీకు ఏమేం ఖజానాలు కావాలి? आप घर में क्या क्या खजाना रखते हो? మీరు ఇంట్లో ఏమేం ఖజానాలు ఉంచుకుంటారు? ग्रोसरी रखते हो, గ్రోసరీ సామాన్లన్నీ ఉంచుకుంటారు. వంట సామాన్లు, पानी रखते हो, నీరు ఉంచుకుంటారు, कपड़े रखते हो, దుస్తులు ఉంచుకుంటారు, मेडिसिन रखते हो మందులు ఉంచుకుంటారు, और वेजिटेबल रखते हो। కూరలు ఉంచుకుంటారు. जो चाहे इसमें स्टॉक रखते हो ना भविष्य के लिए। ఏం కావాలో మనకు అవసరం అవన్నీ స్టాక్ పెట్టుకుని ఉంచుకుంటారు కదా! बैंक बैलेंस भी रखते हो ना। బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంచుతారు కదా మీ దగ్గర. तो आत्मा के लिए क्या क्या खजाना चाहिए? అయితే ఆత్మ గురించి ఏమేం ఖజానాలు కావాలి? तो पहला है ज्ञान का खजाना। మొదట ఆత్మకి మరి ఏం ఖజానా కావాలి అంటే జ్ఞాన ఖజానా కావాలి. बच्चों में तो बहुत ज्ञान है, పిల్లల్లో అయితే చాలా జ్ఞానం ఉంది. इतना ज्ञान है दूसरों को बताने के लिए। ఎంత జ్ఞానం ఉందంటే వేరే వాళ్ళకి చెప్పడానికి జ్ఞానం ఉంది. बाबा को भी कहने के लिए बच्चे इतना ज्ञानी स्वरूप बन गए हैं। బాబాకి చెప్పేయడానికి కూడా పిల్లలు చాలా జ్ఞాన స్వరూపుల కింద తయారైపోయారు. लेकिन बाबा वो बात नहीं कह रहे हैं। కానీ బాబా ఆ విషయం ఏమీ చెప్పటం లేదు ఇక్కడ. बाबा क्या कह रहे हैं? బాబా ఏం చెప్తున్నారు అంటే, मैंने जो ज्ञान आपको सुनाया, నేను ఏదైతే జ్ఞానం మీకు వినిపించానో, समझाया, ఏదైతే నేను మీకు అర్థం చేయించానో జ్ఞానాన్ని, उसका फल मैं देख रहा हूँ। ఆ ఫలితాన్ని నేను చూస్తున్నాను. बाबा ने गुलाब जामुन कैसे बनाना ज्ञान तो बताया, బాబా మీకు గులాబ్ జాములు ఎలా తయారు చేయాలో అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. लेकिन आपने कितना बनाया, कितना खाया, कितना दूसरों को खिलाया। కానీ మీరు ఎన్ని చేశారు, ఎన్ని చేశారు, ఎంత మీరు తిన్నారు, ఎంతమందికి తినిపించారు మీరు. అది गुलाब जामुन बनाने का विधि कितना लोगों को बताया वो बाबा नहीं कह रहा है। గులాబ్ జాములు చేసే విధానం మీరు ఎంతమందికి చెప్పారు అని అడగటం లేదు బాబా. మీరు ఎంతమందికి తినిపించారు అన్నది అడుగుతున్నారు. वो गुलाब जामुन कितना टेस्टी है, कितने लोग बार बार आपके पास आ रहे हैं, ज्यादा लोग आ रहे हैं, वो भी बाबा देख रहा है। మీరు ఆ గులాబ్ జామున్ మీరు ఎంత టేస్టీగా తయారు చేశారు, అవి తిని ఎంత మంది మీ దగ్గరికి వస్తున్నారు అది బాబా చూస్తున్నారు. तो आप ज्ञान स्वरूप बने हो या नहीं बने हो कैसे पता चलेगा? అయితే మీరు జ్ఞాన స్వరూపుల కింద తయారయ్యారో లేదో అనేది మీకు ఎలా తెలుస్తుంది?
उसका आधार है దాని ఆధారం ఏమిటి అంటే अभी इसी समय पर ఇప్పుడు ఈ సమయంలోనే मुक्ति और जीवन मुक्ति का अनुभव। ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవం కావాలి. मुक्ति माना क्या है? ముక్తి అంటే ఏంటి? इस दुनिया में मेरा कुछ भी नहीं है, ఈ ప్రపంచంలో నాదంటూ ఏమీ లేదు. ना मेरा है न मैं हूं, दोनों नहीं चाहिए। నాది నేను లేను, నాదంటూ ఏమీ లేదు. तो कोई भी चीज, कोई भी व्यक्ति, कोई लौकिक, कोई अलौकिक, सेवा, चिंता, कुछ भी नहीं, सबसे मुक्त डिटैच एक एनर्जी। ఏ వస్తువులు ఏమి, कोई भी साधन, ఏ సాధనాలు, व्यक्ति, వ్యక్తులు, संबंध, సంబంధ సంపర్కంలో ఉన్న सेवा, వాళ్ళు, सेवा, సేవ, सेवा का चिंता, సేవ యొక్క సేవ చేసే చింత, कुछ भी मेरा नहीं। ఏది నాది కాదు. मैं सिर्फ एक एनर्जी हूं, నేను ఓన్లీ ఒక ఎనర్జీని మాత్రమే, అంటే శక్తిని మాత్రమే. कोई भी बंधन नहीं। నాకు ఏ బంధనాలు లేవు. कभी कभी लौकिक से तो बाहर आ जाते हैं, అప్పుడప్పుడు లౌకికం నుంచి బయటికి వస్తారు. लेकिन मेरा सेंटर है, मेरे स्टूडेंट है, मेरे टीचर है, इस मेरे मेरे करके गोल्डन चेन में फंस जाते हैं। అయితే బయటికి లౌకిక నుంచి బయటికి వస్తారు, కానీ నా సెంటరు, నా టీచరు, నా స్టూడెంట్ అని ఒక బంగారు గొలుసుల వలలో పడిపోతారు. मुझे ये विश्व कल्याण करना है, ये बड़ी जिम्मेदारी का ठोकरा उठाकर बैठते हैं। నేనే విశ్వ కళ్యాణం చెయ్యాలి అని చెప్పి చాలా భారమైన బుట్టను ఎత్తి మీద పెట్టుకుని కూర్చుంటారు. ऐसे डिटैच, मुक्त, सभी से डिटैच का एहसास, माना सिर्फ मैं एक रूहानी एनर्जी हूं, ऐसी फीलिंग हर कर्म करते हुए हो रहा है। అయితే ప్రతి పని చేసేటప్పుడు అన్నిటి నుంచి డిటాచ్ అయ్యి నేను చాలా లైట్ గా ఉన్నాను అన్న ఫీలింగ్ మీకు కలుగుతుందా? चेक करो, చెక్ చేసుకోండి. बच्चों को एग्जाम में थे, बच्चों से भी माता का टेंशन ज्यादा हो जाता है, सिर दर्द स्टार्ट हो जाता है। పిల్లలకి ఎగ్జామ్స్ అనుకోండి, పిల్లల కన్నా తల్లులకే టెన్షన్ ఎక్కువైపోతుంది, వాళ్ళకి తలనొప్పి పెరిగిపోతుంది. क्यों? ఎందుకు? मेरा बेटी है ना, నా కూతురే కదా ఎగ్జామ్ కి ఇప్పుడు तो అని. ज्ञान का एप्लीकेशन कहाँ हुआ? అక్కడ మీరు జ్ఞానం యొక్క అప్లికేషన్ ఎక్కడ చేశారు? दूसरों को आत्मा आत्मा करके ज्ञान देते हो, लेकिन अपने जिंदगी में क्या है? వేరే వాళ్ళకి ఆత్మ ఆత్మ అని జ్ఞానాన్ని ఇస్తారు, కానీ మీ జీవితంలో ఏం చేస్తున్నారు? ठीक है, कर्म क्षेत्र में आते हो, शरीर के साथ में आते हो, అయితే కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు శరీరంతో వస్తారు. शरीर का आधार लेना पड़ता है, शरीर का आधार लेना पड़ता है, శరీరాన్ని ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుంది. धन जन का भी आधार लेना पड़ता है। ధనాన్ని జనాన్ని కూడా ఆధారం చేసుకోవాల్సి వస్తుంది. उस धन में, तन में मेरा 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 कितना भाव है? ఆ ధనము తనువులోను నాది నాది అన్నంత భావన ఎక్కడుంది? कितना परसेंटेज में है? ఎంత పర్సంటేజ్ లో ఉంది నాది నాది అన్నది? चेक करो। చెక్ చేసుకోండి. अभी भी मैं और मेरा है, अभी तक आप ज्ञानी नहीं बने हो। ఇప్పటికి కూడా నేను నాది అని అన్నారు అంటే మీరు జ్ఞానులుగా తయారవ్వలేదని అర్థం. बाबा ज्ञानी किसको कहते हैं? బాబా జ్ఞానులు అని ఎవరిని అంటారు? भगवान ने जो ज्ञान दिया है, अपने जिंदगी में जो इन्होंने अप्लाई किया है, उसको बाबा ज्ञानी कह रहे हैं। ఆ భగవంతుడు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో అది వాళ్ళ జీవితంలో అప్లై చేశారు అంటే వాళ్ళని జ్ఞాని అంటారు. दूसरों को ज्ञान देने वालों को बाबा ज्ञानी नहीं कहते हैं। వేరే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళని జ్ఞానులు అని బాబా అనరు. बाबा जो ज्ञान देते हैं अपने जिंदगी के लिए, బాబా జ్ఞానం ఇస్తారు ఎందుకు? మన జీవితం గురించి మాత్రమే. उसका फलस्वरूप क्या होगा? దాని ఫలస్వరూపం ఏమవుతుంది? बच्चे याद रखना, పిల్లలు గుర్తు పెట్టుకోండి, दिन ब दिन రోజు రోజుకి मनुष्य आत्माओं को दुख का परसेंटेज बढ़ने वाला है। మనుష్య ఆత్మల్లోని దుఃఖం యొక్క పర్సంటేజ్ ఎక్కువైపోతుంది. उसका प्रभाव कहाँ रहेगा? దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది? वायुमंडल में रहेगा ना, వాయుమండలంలో ఉంటుంది కదా, वातावरण में रहेगा ना, వాతావరణంలో ఉంటుంది కదా. जो भी उसको लेते हैं उनको बीमारी आएगा ना। ఎవరైతే ఆ దుఃఖాన్ని, ఆ వాతావరణాన్ని తీసుకుంటారో వాళ్ళకి అనారోగ్యం వచ్చేస్తుంది కదా. शरीर का बीमारी तो अलग है, लेकिन बाबा रूहानी बीमारी के बारे में बता रहे हैं। శరీరం యొక్క అనారోగ్యం వేరు, బాబా ఆత్మిక అనారోగ్యం గురించి చెప్తున్నారు. आज शरीर से भी मन का, टेंशन का बीमारी, चिंता का बीमारी ज्यादा है। ఈ రోజుల్లో శరీరం అనారోగ్యం కన్నా టెన్షన్ యొక్క అనారోగ్యము ఎక్కువగా అయిపోతుంది. उसके कारण शरीर का भी बीमारी आ गया है। అలా
ఈ మెంటల్ గా అనారోగ్యం వచ్చి ఆత్మిక అనారోగ్యం వల్ల శరీరంలో కూడా అనారోగ్యం వచ్చేస్తుంది. आप सभी बच्चों को उसी वातावरण में रहना है, మీ పిల్లలందరూ కూడా అలాంటి వాతావరణంలోనే ఉండాల్సి వస్తుంది. लेकिन थोड़ा सा भी उसका असर आपके ऊपर नहीं पड़ना चाहिए. అయితే కొంచెం కూడా ఆ ప్రభావము మీకు ఆ వాతావరణం యొక్క ప్రభావం మీ మీద పడకూడదు. कैसे? అది ఎలా? डॉक्टर हॉस्पिटल में जाते हैं, ఎలా అంటే డాక్టర్ హాస్పిటల్ కి వెళ్తారు. बहुत सारे पेशेंट और उनके रिश्तेदार रोते रहते, कोई मर गए हैं, कोई सीरियस से रोते रहते हैं. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టరు కొంతమంది ఏమో చనిపోయిన వాళ్ళ బంధువులు ఏడుస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని చోట్ల అనారోగ్యంతో ఉన్న పేషెంట్ ఉంటారు. వాళ్ళ బంధువులు ఏడుస్తూ ఉంటారు. तो डॉक्टर जब जाता है ट्रीटमेंट के लिए, वो दर्द वो रिसीव करते हैं क्या? అయితే డాక్టరు హాస్పిటల్ కి ఈ వాతావరణంలో వెళ్ళినప్పుడు ఆయన దుఃఖాన్నంతా తీసుకుంటారా? उन्होंने रिसीव किया तो वो ट्रीटमेंट नहीं दे सकते हैं ना. ఆయన దుఃఖాన్నంతటి తీసుకున్నారు అనుకోండి, ట్రీట్మెంట్ చేయలేరు కదా! तो आप रूहानी डॉक्टर हो ना, అయితే మీరు ఇక్కడ ఆత్మిక డాక్టర్ కదా! उनकी समस्या का समाधान दे दो. అయితే మీరు ఏం చేయాలి? వాళ్ళ సమస్యల యొక్క సమాధానాన్ని ఇవ్వండి. लेकिन उसके समाधान समस्या का प्रभाव परिणाम आपके ऊपर, मन बुद्धि के ऊपर, आत्मा के ऊपर नहीं होना चाहिए. అయితే ఆ సమస్యల ప్రభావము మీ మనస్సు, బుద్ధి మీద పడకూడదు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हर सेकंड इतना खुशनुमा मस्त हो. మీరు ప్రతి సెకను చాలా ఇంత భాగ్యశాలిగా, సంతోషంగా ఉన్నారా? आज के यंग जनरेशन को देखो, ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ ని యువతల్ని చూడండి, యువకులని. उनको कितना भी टेंशन हो, मोबाइल लेकर आराम से बैठते हैं. जो भी टेंशन है माँ बाप को है. అయితే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉన్నా సరే వాళ్ళు మొబైల్ తీసుకుని కూర్చుంటారు, ఏం టెన్షన్ లేకుండా. టెన్షన్ ఏం పడాలో అంతా వాళ్ళ అమ్మా నాన్నలే పడుతున్నారు. ऐसे ఓకే. सारी आत्माओं को दुख से दूर करना है. అలాగే మీరు మొత్తం అందరి ఆత్మల్ని దుఃఖం నుంచి దూరం చేయాలి. आप स्वयं మీరు స్వయంగా सारी दुखों से, మొత్తం అన్ని దుఃఖాల నుండి, चिंता से, చింతల నుండి, अशांति से, అశాంతి నుండి, बुराई के बंधनों से, చెడు బంధనాల నుండి, व्यर्थ संकल्पों के तूफान से వ్యర్థ సంకల్పాల తుఫాను నుండి मुक्त हो. ముక్తులుగా తయారయ్యారా? याद रखना, గుర్తుపెట్టుకోండి, आगे आगे और भी तीव्र रूप में ये फोर्स आने वाला है. మున్ముందు తీవ్ర రూపంలో ఇంకా ఇలాంటి దుఃఖాలు రానున్నాయి. अभी आपको दुख का एहसास हो रहा है, तो भविष्य में और भी ज्यादा होगा. మీకు ఇప్పుడు దుఃఖం అనుభవం అవుతుంటే భవిష్యత్తులో ఇంకా దుఃఖం వస్తూ ఉంటుంది. तो ये है ज्ञान के खजाने का फल और प्राप्ति. ఇదే జ్ఞానం యొక్క ప్రాప్తి, खजाने का फल और प्राप्ति. జ్ఞానం యొక్క ఖజానా యొక్క ఫలితము మరియు ప్రాప్తి. इसका मतलब దీని అర్థం ఏంటంటే इतना भी एरिया कंडीशन में रहते हुए మీరు ఎంత కండిషన్ లో ఉంటూ కూడా, ఇలాంటి కండిషన్ లో ఉంటూ కూడా ईश्वरीय सेवा का फल का खुशी के साथ आप कनेक्टेड हो, बाकी से आप कुछ मतलब नहीं है. అయితే మీరు ఇంత ऐसे वातावरण में रहते हुए भी ఇలాంటి వాతావరణంలో మీరు ఉంటూ కూడా उसका प्रभाव आपके ऊपर नहीं पड़ रहा है. ఆ వాతావరణం యొక్క ప్రభావం మీ మీద పడట్లేదు. ईश्वरीय साधना, पुरुषार्थ, सेवा के फल से आप जुड़े हुए हो. అయితే ఎందుకంటే మీరు ఈశ్వరీయ సాధన, పురుషార్థము వీటన్నిటితోనూ మీరు కనెక్ట్ అయి ఉన్నారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. सुबह से शाम तक ఉదయం నుంచి రాత్రి వరకు आपके सामने जो भी आत्माएं आते हैं, మీ ఎదురుగా ఏ ఆత్మలు వచ్చినా సరే वो अपना पार्ट एक्यूरेट कर रहे हैं. వాళ్ళు వాళ్ళ పాత్రని కరెక్ట్ గానే చేస్తున్నారు. उसके प्रभाव में आपको नहीं आना चाहिए. ఆ ప్రభావంలోకి మీరు వెళ్ళకూడదు. न पार्ट में, न दुख में, न सुख में, किसी में भी प्रभावित नहीं होना चाहिए. వాళ్ళ పాత్రతోనూ, వాళ్ళ దుఃఖంతోనూ, వాళ్ళ సుఖంలోనూ దేనితోనూ మీరు ప్రభావం చెందకూడదు. जैसे बेंगलुरु में कोई अपने काम के लिए जाते हैं तो ఎలా అంటే అది బెంగళూరులో ఎవరైనా పని గురించి బయటికి వెళ్తే लेट हो गया तो ऐसे स्ट्रेट जाते हैं, बीच में क्या हुआ इधर उधर देखते नहीं. कितना भी एक्सीडेंट होने दो, कितना भी ट्रैफिक जाम होने दो, उस टाइम तक उनको ऑफिस जाकर पहुंचना है. बस लक्ष्य क्लीन एंड क्लियर है. వాళ్ళకి బెంగళూరులో పనులు చేయడానికి వాళ్ళకి వెళ్తూ ఉన్నప్పుడు
టైం ఆలస్యం అవ్వకూడదని చెప్పి వాళ్ళు స్ట్రెయిట్ అలా వెళ్ళిపోతారు అంతే. అక్కడ యాక్సిడెంట్ జరిగినా, ట్రాఫిక్ జరిగినా వాళ్ళకి ఏది పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ముందు త్వరగా టైంకి ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి అని చెప్పి. అలాగే जैसे మీ లక్ష్యము, లక్షణాలు కూడా అలాగే ఉండాలి. जैसे ट्रेन के लिए जा रहे हो, लेट हो गया है, पाँव में घाव हो गया है, घाव की तरफ आप अटेंशन नहीं रखते हो, ट्रेन में जाना है, सीट पकड़ना है बस। అలాగే ట్రైన్‌కి టైం అయిపోతుంది. అయితే మీరు ఎలా వెళ్తారు అంటే మీ కాలుకి గాయం తగిలినా సరే, గాయాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ముందు మనం వెళ్లి రైలు పట్టుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ట్రైన్‌కి వెళ్ళిపోవాలి అని చెప్పి. तो ऐसे चेक करो, అలాగే చెక్ చేసుకోండి. सारे दुख से डिटैच हो, మీరు అన్ని దుఃఖాల నుంచి డిటాచ్డ్‌గా ఉన్నారా? सिर्फ बाप के प्यार में खोए हुए हो, ఓన్లీ తండ్రి యొక్క ప్రేమలోనే మునిగి తేలుతున్నారా? या सिर्फ योग में बैठते हो तब बाबा बाबा कहते हो, बाकी टाइम पर रावण के साथ रहते हो। లేకపోతే యోగంలో కూర్చున్నప్పుడే బాబా బాబా అని మిగతా సమయాల్లో రావణుడి ఒడిలో కూర్చుంటున్నారా? या योग के टाइम में भी बाबा ये हुआ, ये हुआ, ये ठीक करो, वो ठीक करो, मांग रहे हो, क्या कर रहे हो? లేకపోతే యోగం చేసేటప్పుడు బాబా ఇది సరిచేయండి, అది సరిచేయండి, వాళ్ళని సరిచేయండి అని చెప్పి అందులోనే ఉండిపోతున్నారా? तो आपके पास कितना ज्ञान है, एक दिन का मुरली का 4 पेज में कितना आप रिस्पॉन्स दे रहे हो, ये चेकिंग नहीं करो। మీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది? లేకపోతే మురళి యొక్క 4 పేజీలలో మీరు ఎంత తీసుకుంటున్నారో అవి కాదు చెక్ చేసుకోవడం. ये कोई क्या करते हैं, 4 पेज का मुरली एज इट इज रिपीट करते हैं, याद रखते हैं। కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే 4 పేజీల మురళిని యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ రిపీట్ చేసేస్తూ ఉంటారు. लेकिन उस ज्ञान को अपनी जिंदगी में कितना अप्लाई करके आप मुक्त बने हो इस समय पर, ये चेक करो ना। కానీ అలా రిపీట్ చేయకుండా ఈ సమయంలో మీరు ఆ మురళి నుంచి ఎంత మీ జీవితంలోకి అప్లై చేసుకొని జ్ఞానిగా తయారయ్యారో అది మీరు చెక్ చేసుకోండి. तो अब ऐसे करने के लिए क्या करना पड़ेगा? అయితే ఇప్పుడు మీరు అలా చెయ్యడానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది? सब कुछ रहते हुए डिटैच का एहसास करना है। అన్నీ మీ దగ్గర ఉంటూనే కూడా మీరు డిటాచ్డ్‌గా అనుభూతి చెందాలి. उसको ठीक करने का विधि है, దాన్ని సరిచేయాల్సిన విధి ఏంటంటే सेकंड खजाने को बढ़ाओ। రెండవ ఖజానాని పెంచండి. दूसरा खजाना कौन सा है? రెండవ ఖజానా ఏంటి? योग का खजाना है। యోగం యొక్క ఖజానా. जितना आत्मा समझकर मन बुद्धि को परमात्मा के साथ लगाते हो, మీరు ఆత్మ కింద అనుకుని మీ మనస్సుని, బుద్ధిని పరమాత్మనితో జోడిస్తారో उतना समय अब भगवान आपको सर्व शक्तियां देते हैं। అంత సమయము కూడా మీకు భగవంతుడు సర్వశక్తుల్ని ఇస్తారు. कितना देते हैं? ఎంత ఇస్తారు మీకు? 5000 साल का कोई भी आत्मा आपके सामने हिसाब किताब पूछने के लिए आए, उनको देने के लिए जो भी शक्ति चाहिए उतना बाबा भरपूर करेगा। 5000 సంవత్సరాల నుంచి ఎవరితో అయితే మీకు లెక్కాచారాలు ఉంటాయో అలాంటి ఆత్మలు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ రుణం తీర్చడానికి అంత శక్తిని, ఖజానాని మీకు బాబా ఇస్తారు. पंच तत्वों से भी जो भी जितना आपने लोन लिया है उसको पेमेंट करने के लिए बाबा शक्ति देता है। పంచతత్వాల నుంచి కూడా మీరు ఎంత లోన్ తీసుకున్నారో ఆ లోన్ పేమెంట్ చేయడానికి ఎంత శక్తి కావాలో ఆ శక్తిని కూడా బాబా మీకు ఇస్తారు. तो योग के टाइम पर चेक करो, కాబట్టి మీరు యోగం చేసే సమయంలో చెక్ చేసుకోండి. उतना सर्व शक्तियां बाबा ने आपको दिया है, अनुभव हो रहा है। అంత సర్వశక్తులు బాబా మీకు ఇచ్చారా? అవన్నీ అనుభవం అవుతున్నాయా? చెక్ చేసుకోండి. साथ में वो सभी स्टॉक है। దాంతో పాటు ఇంకా మీకు ఆ సర్వశక్తులు స్టాక్ ఉందా మీ దగ్గర? समय के अनुसार जितना पेमेंट कर रहे हो, करना चाहते हो, विधि प्रमाण कर रहे हो। సమయం అనుసారంగా మీరు ఎంత పేమెంట్ చెయ్యాలో అంత విధి ప్రకారంగా చేస్తున్నారా లేదా? అది కూడా చెక్ చేసుకోండి. कैसे पता चलेगा? ఇదంతా ఎలా మీకు తెలుస్తుంది? सुबह से शाम तक युद्ध होता रहेगा, आगे वाले बाण निकालते रहेंगे, आपकी तरफ भेजते रहेंगे। ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళు మీ మీద బాణాలు వెయ్యాలని వేస్తూనే ఉంటారు. वो बाण क्या है? ఆ బాణం ఏంటి? आपको पेमेंट करने के लिए नोटिस है। ఆ బాణాలు ఏంటంటే మీకు పేమెంట్ చేయడానికి వచ్చిన నోటీస్ అని అర్థం. सुबह उठते ही पत्नी के साथ झगड़ा, ఉదయం లేస్తూనే భార్యతో గొడవ, डोर ओपन करते बच्चों के साथ झगड़ा, డోర్ ఓపెన్ చేస్తూనే పిల్లలతో గొడవ, और डाइनिंग टेबल में बैठते ही माँ बाप का डिमांड, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూనే అమ్మా నాన్నల డిమాండ్, कार में बैठते ही ड्राइवर के साथ स्ट्राइक,
కార్‌లో కూర్చుంటూనే డ్రైవర్ యొక్క స్ట్రైక్ ఉంటుంది. ऑफिस में जाते ही बॉस बुलाते झगड़ा करने के लिए। ఆఫీస్‌కి వెళ్తేనే వెళ్ళిన వెంటనే బాస్ పిలుస్తారు గొడవ పెట్టుకోవడానికి. कारण దీని అంతటికి కారణాలేంటి? पेमेंट नहीं किया है ना, మీరు వాళ్ళందరికీ పేమెంట్ చేయలేదు కదా! शक्तियां नहीं है ना। మీ దగ్గర అన్ని శక్తులు లేవు కదా! वो सभी होता, उन्होंने पूछते आप दे देते थे ना, ఆ శక్తులన్నీ మీ దగ్గర ఉండి ఉంటే వాళ్ళు అడిగిన వెంటనే మీరిచ్చేసేవారు. तो समस्या खत्म। అప్పుడు సమస్య తీరిపోయేది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. सुबह से शाम तक ఉదయం నుంచి రాత్రి వరకు कोई आत्मा के साथ, ఏ ఆత్మతోనైనా, कोई कर्म के साथ, లేకపోతే ఏ కర్మతోనైనా, कोई साधन के साथ లేకపోతే ఏ సాధనంతోనైనా आपका संबंध और व्यवहार कैसा है। మీ సంబంధము మరియు వ్యవహారము ఎలా ఉంది? विघ्न तो आएगा, విఘ్నాలైతే వస్తాయి. परिस्थिति आएगा। పరిస్థితులైనా వస్తాయి. अपने पेमेंट एटीएम कार्ड से पेमेंट करो ना, प्रॉब्लम सॉल्व है ना। మీ పేమెంట్ ఏటీఎం కార్డ్‌తో అవన్నీ పే చేయండి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. सभी लोग किसके लिए हाथ उठाते हैं? అందరూ దేని గురించి చేతులెత్తుతారు? सूर्यवंशी बनने के लिए, సూర్యవంశీయులుగా తయారవుతాము అని చెప్పి చేతులెత్తుతారు. बाप समान बनने के लिए। తండ్రితో సమానంగా తయారవుతామని చేతులెత్తుతారు. तो उतना लोगों के ऊपर आपको राज्य करना है तो అయితే అంతమంది మీద మీరు రాజ్యం చెయ్యాలి అంటే కనుక वो सारे आत्माएं आज आपके सामने आएंगे लेने के लिए। ఆ ఆత్మలందరూ ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గర నుంచి తీసుకోవడానికి. उतना है आपके पास, అంత స్టాక్ ఉందా మీ దగ్గర? चेक करो। చెక్ చేసుకోండి. उतना ले रहे हो, అంత మీరు తీసుకుంటున్నారా? उतना दे रहे हो, అంత మీరు ఇస్తున్నారా? उसके फलस्वरूप में खुश हो, ఆ ఫలస్వరూపంలో మీరు సంతోషంగా ఉన్నారా? सुबह से शाम तक मस्त हो, ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ఆనందంగా ఉన్నారా? चेक करो। చెక్ చేసుకోండి. तो ज्ञान के आधार पर అయితే జ్ఞానం ఆధారంగా योग करने से యోగం చేయడం వల్ల आपको क्या होता है, वो शक्ति मिल जाता है। మీకు ఏం జరుగుతుంది? ఆ శక్తి దొరుకుతుంది. नेक्स्ट क्या होता है, దాని తర్వాత ఏం జరుగుతుంది? आपके पास कम पैसा है तो पैदल जाएंगे ना। మీ దగ్గర తక్కువ డబ్బులే ఉన్నాయి, తక్కువ ధనమే ఉందంటే మీరు నడుచుకుని వెళ్తారు. थोड़ा ज्यादा है तो लोकल बस में जाते हैं, కొంచెం ఎక్కువ ఉంది అంటే ధనము మీరు లోకల్ బస్‌లో వెళ్తారు. और भी थोड़ा ज्यादा है तो टू व्हीलर में जाएंगे, ఇంకా ఎక్కువ ఉంటే మీరు టూ వీలర్ మీద వెళ్తారు. और भी ज्यादा है तो कार, ఇంకా ఎక్కువ ధనం ఉందంటే కార్‌లో వెళ్తారు. और भी ज्यादा है तो कार विथ ड्राइवर। ఇంకా ధనం ఉంటే మీరు కారు విత్ డ్రైవర్‌తో వెళ్తారు. इसका मतलब जितना आपके पास है वो आप धारणा करते हो ना। దీని అర్థం ఏంటంటే మీ దగ్గర ఎంత ధనం ఉంటే దాన్ని బట్టే కదా మీరు ధారణ చేస్తారు. धन ज्यादा है तो 10,000 का शर्ट लेते हो, धन नहीं है तो किसी ने पहना हुआ ड्रेस पहनते हो। మీ దగ్గర ధనం ఎక్కువ ఉంది అనుకోండి, 10,000 రూపాయల షర్ట్ వేసుకుంటారు. ధనం లేదు అనుకోండి, ఎవరో ధరించిన షర్ట్ మీకు ఇస్తే మీరు వేసుకుంటారు. तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. तीसरा खजाना, మూడవ ఖజానా जो भी कर्म करने के समय पर మూడవ ఖజానా ఏ పని చేసినా సరే शरीर के ऊपर क्या पहना है, कितना गोल्ड बैज पहना है, ये चेक नहीं करना। శరీరం మీద మీరు ఏం వేసుకున్నారు, లేకపోతే గోల్డెన్ బ్యాడ్జ్ పెట్టుకున్నారు, ఇది చెక్ చేసుకోవద్దు. मन बुद्धि द्वारा कितना परमात्मा की शक्तियों को, गुणों को धारणा किया है, वो चेक करो। మన మనసు బుద్ధి ద్వారా పరమాత్మ యొక్క గుణాలు మీరు ఏమి ధారణ చేశారు అన్నది చెక్ చేసుకోండి. हम क्या चेक करते हैं, మీరైతే ఏం చెక్ చేసుకుంటారు? हमारे हाथ में कितना हजार का मोबाइल है, उनके हाथ में कितना हजार का मोबाइल है, वो कंपैरिजन करके ज्यादा वैल्यू को मोबाइल लेने के लिए सोचते हैं। మీరేం చేస్తారు? నా చేతిలో ఎన్ని వేల రూపాయల సెల్ ఉంది, ఆ ఎదురు వాళ్ళ చేతిలో ఎన్ని రూపాయల సెల్ ఉంది, కంపేర్ చేసుకుని ఇంకా అలాంటి సెల్ కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. तो गुण भी कैसे रहना चाहिए, అయితే గుణాలు కూడా ఎలా ఉండాలి? सर्वगुण रहना चाहिए। సర్వగుణాలు ఉండాలి. जैसे माताओं के पास ఎలా అంటే మాతల దగ్గర पहले तो बहुत कम कपड़े रहते थे, మొదట్లో చాలా తక్కువ బట్టలు ఉండేవి. आज वैरायटी कपड़े हैं। ఈ రోజుల్లో అయితే చాలా వెరైటీ డ్రెస్సులు, రకరకాల దుస్తులు వాడుతున్నారు. हर कर्म के लिए अलग अलग कपड़े, ప్రతి కర్మకి ప్రతి ఒక్క కర్మకి ఒక్కొక్క దుస్తులు వాడుతున్నారు. वॉकिंग के लिए कपड़ा अलग, వాకింగ్ చేసేటప్పుడు వేరే దుస్తులు వాడతారు. एक्सरसाइज करने के टाइम पर कपड़ा अलग, ఈ ఎక్సర్సైజ్ చేసే సమయంలో వేరే దుస్తులు వాడతారు.
ब्रेकफास्ट बनाने के टाइम पर कपड़ा अलग, उसके ऊपर एफरान भी डालते हैं। బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసే సమయంలో వేరే దుస్తులు వాడతారు. దాని మీద యాప్రాన్ కూడా వేసుకుంటూ ఉంటారు. और टेम्पल में जाने के टाइम पर अलग अलग दिन के लिए अलग अलग वैरायटी का कपड़ा, दसरा के लिए अलग, दीपावली के लिए अलग। అయితే గుడికి వెళ్ళేటప్పుడు, లేకపోతే వేరే పండగలప్పుడు రకరకాల దసరాకి వేరే దుస్తులు, లేకపోతే దీపావళికి వేరే దుస్తులు. शादी में भी नजदीक के व्यक्ति के शादी में जाने के लिए कपड़ा अलग है, और अलग अलग रिश्तेदार के घर में जाने के लिए वो कपड़ा अलग है। అయితే బంధువులు ఏదైనా వివాహానికి దగ్గర బంధువులు వివాహానికి వెళ్ళాలి అంటే వేరే వేరే దుస్తులు. లేకపోతే కొంచెం వేరే తెలుసున్న వాళ్ళు మామూలుగా తెలుసున్న వాళ్ళైతే వాళ్ళ వేరే దుస్తులు వాడుతూ ఉంటారు. दसरा के टाइम में घर क्लीन करना है तो कपड़ा अलग, దసరా సమయంలో ఇల్లు క్లీన్ చేయాలంటే వేరే దుస్తులు వాడతారు. और बाबा के घर में जाना है तो कपड़ा अलग। అయితే బాబా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ వేరే దుస్తులు వేసుకొని వెళ్తారు. अमृत वेले के लिए कपड़ा अलग, रात की क्लास करने के लिए कपड़ा कपड़ा अलग। అమృత వేళ డ్రెస్ వేరేగా ఉంటుంది. రాత్రి క్లాస్‌లో కూడా వేరే డ్రెస్ వేసుకుంటారు. तो ड्रेस में इतना वेराइटी है। అయితే డ్రెస్‌లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ऐसे ही అలాగే हर व्यक्ति के साथ, ప్రతి వ్యక్తితోనూ, हर सिचुएशन में, ప్రతి పరిస్థితిలోనూ जरूरत के अनुसार మన అవసరం అనుసారంగా धारणा करने के लिए ధారణ చెయ్యడానికి उतना गुण आपके पास है, అన్ని గుణాలు మీ దగ్గర ఉన్నాయా? स्टॉक है, అంత స్టాక్ మీ దగ్గర ఉందా? तिजोरी में डाल के लॉक करके तो नहीं रखा है, ఇవన్నీ బీరువాలో పెట్టి తాళం వేయలేదు కదా? रोल्ड गोल्ड तो नहीं है, రోల్డ్ గోల్డ్ ఏమీ కాదు కదా ఇవేమి. ओरिजिनल है ना। అన్ని ఒరిజినల్లే కదా? रोल्ड गोल्ड माना क्या है? రోల్డ్ గోల్డ్ అంటే ఏంటి? अंदर से बहुत दर्द रहता है, बाहर से मैं बहुत खुशी हूँ, दिखावा, शो दिखाने का, इसको रोल्ड गोल्ड कहते हैं। ఇక్కడ రోల్డ్ గోల్డ్ అంటే ఏంటంటే లోపలంతా చాలా బాధ ఉంటుంది. కానీ బయటికి మట్టుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని కనిపిస్తారు. इसको डुप्लीकेट कहते हैं। దీన్నే డూప్లికేట్ అంటారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. जो गुण को धारण करते हो, ఏ గుణాలైతే మీరు ధారణ చేస్తారో, आत्मा में धारण करते हो, ఆత్మలో ధారణ చేస్తారో भरपूर है। అవన్నీ నిండుగా ఉన్నాయా? कोई साधन के लिए किसी से मांगते नहीं हो। ఏ సాధనాల గురించి ఎవరిని అడగటం లేదు కదా? पति को एप्लीकेशन तो नहीं डालते हो, मुझे ये नहीं वो नहीं करके एप्लीकेशन तो नहीं डालते हो। భర్తకేమి అప్లికేషన్ ఇవ్వటం లేదు కదా, నాకు అది కావాలి ఇది కావాలి అని. ये बाबा स्थूल के बारे में नहीं बता रहे, सूक्ष्म के बारे में बता रहे। ఇవన్నీ బాబా స్థూలం గురించి అడగటం లేదు, సూక్ష్మం గురించి అడుగుతున్నారు. तो जितना आप सेवा करते जाते हो, ఎంత మీరు సేవ చేస్తూ వెళ్తారో उतना सारे साधन आपके पास रहेगा, किसी को पूछने का जरूरत नहीं रहता है। అన్ని సాధనాలు మీ దగ్గర ఉంటాయి. మీరు ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు. घर से बाहर निकलते ड्राइवर रेडी रहता है, आपको ओला उबर बुक करने का जरूरत नहीं रहता है। ఇంటి నుంచి బయటికి వెళ్తే మీ కారు డ్రైవర్ రెడీగా ఉంటాడు. మీకు ఓలా ఊబర్ బుక్ చేసుకోవాల్సిన అవసరం రాదు. अभी चेक करो, हर कर्म में कितना वो गुण, सप्त गुण धारणा करके कर्म क्षेत्र के अंदर जाते हो। అలా అయితే మీరు చెక్ చేసుకోండి. ప్రతి సమయంలోనూ ఈ ఎన్ని గుణాలు మీరు ధారణ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నది. तो चौथा पॉइंट है, चौथा నాలుగో खजाना है నాలుగో ఖజానా ఏంటంటే सेवा। సేవ. धारणा होने के बाद सेवा स्टार्ट होता है। ధారణ అయిన తర్వాతే సేవ స్టార్ట్ అవుతుంది. सेवा मन आपने कपड़ा पहन लिया तो लोगों को दिखाई देगा ना, आपको कुछ करने का जरूरत नहीं है। సేవ అంటే మీరు వేసుకున్నారు అనుకోండి, మీరు ధరించారు అనుకోండి, అది జనాలకి కనిపిస్తుంది. మీరు చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. मैंने व्हाइट कपड़ा के पहना है, कहना पड़ेगा क्या? आपको देखते हैं उनको दिखाई देगा ना व्हाइट कपड़ा। మీరు వైట్ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అదంతా వాళ్ళకి కనిపిస్తుంది కదా. जो आपने कपड़ा पहने उसके आधार पर आपका शरीर का स्टाइल, फेस सब कुछ चेंज होता है ना। మీరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే దాని ఆధారంగా మీ స్టైల్, మీ ఫేస్ అన్ని తేడా వచ్చేస్తాయి కదా. कोई भी वैरायटी का सेवा करो, ఎలాంటి వెరైటీ సేవ చేసినా సరే మీరు, भले मनसा सेवा हो, वाणी हो का हो या कर्मों का हो, మనస సేవ అవ్వచ్చు, లేకపోతే వాణి సేవ అవ్వచ్చు, లేకపోతే कर्म का सेवा हो सकता కర్మ है। సేవ అయి ఉండవచ్చు. आपका सेवा ठीक हुआ कि नहीं कैसे पता चलेगा? మీ సేవ అంతా సరిగా జరిగిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది మీకు? वो साधन को बाबा ने यूज किया कि नहीं कैसे पता चलेगा? ఆ సాధనాన్ని మీరు ఉపయోగించుకున్నారో లేదా అన్నది మీకు ఎలా తెలుస్తుంది?
वो कर्म करने के पहले, ఆ కర్మ చేసేటందుకు ముందు, कर्म के చేయడానికి ముందు, टाइम पर, కర్మ చేసే సమయంలోను, कर्म के बाद, కర్మ చేసిన తరువాత, अंडरलाइन करो, ఇది అండర్‌లైన్ చేసుకోండి. आत्मिक खुशी मिलती है। మీకు ఈ ఆత్మిక సంతోషము దొరుకుతుంది. किसी आगे वाले आत्मा से गायन नहीं। ఎవరు మన ఎదురుగా వచ్చినా ఎవరో ఆత్మ నోటి నుంచి పొగడ్తలు కాదు. भाई जी क्लास बहुत अच्छा था, योग बहुत अच्छा था, ऐसे सुनकर खुश मत होना कि मेरा सेवा ठीक हो गया। బాయిజీ మీ క్లాస్ చాలా బాగుంది. నాకు యోగం చాలా జరిగింది. ఇలాంటి మాటలన్నీ విని సంతోషపడొద్దు. कोई गिफ्ट द्वारा, टोली द्वारा, धन द्वारा मेजर नहीं करना। లేకపోతే ఏదైనా గిఫ్ట్ ద్వారా, ఏదైనా టోలీ ద్వారా కూడా మీరు మెజర్ చేసుకోవద్దు ఈ సంతోషాన్ని. आपके सामने कितना लोग है उसके आधार पर भी मेजर मत करना। మీ ఎదురుగా ఎంతమంది ఉన్నారు అన్నది కూడా దాన్ని బట్టి కూడా మీరు మెజర్ చేసుకోవద్దు. आपके YouTube क्लास में कितना व्यूज हुआ उसके आधार पर भी मेजर नहीं। మీ యూట్యూబ్ క్లాస్ లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మీరు మెజర్ చేసుకోవద్దు. किसका आधार? దేని ఆధారంగా చేయాలి? आत्मिक खुशी, भगवान ने आपको उस कर्म का फल कितना दिया, भगवान ने कितना दिया, पंच तत्वों ने कितना दिया, मनुष्य आत्मा ने कितना दिया, टीचर ने कितना दिया, नहीं भगवान से कितना लिया। ఇక్కడ మీరు దేని బట్టి మెజర్ చేసుకోవాలంటే ఆత్మిక సంతోషము. అంటే మీరు భగవంతుడు మీకు ఎంత సంతోషం ఇచ్చారు అన్న దాన్ని బట్టే మీరు మెజర్ చేసుకోవాలి. అంతేగాని పంచతత్వాలు ఎంత సంతోషం ఇచ్చారు, మనుష్య ఆత్మలు ఎంత సంతోషం ఇచ్చారు దాన్ని బట్టి కాదు. భగవంతుడు ఇచ్చిన సంతోషాన్ని బట్టే మీరు మెజర్ చేసుకోండి. सेवा करने के बाद, సేవ చేసిన తర్వాత, सेवा के टाइम पर సేవ చేసే సమయంలోనూ आत्मिक खुशी नहीं है तो ఆత్మిక సంతోషం లేకపోయినట్లయితే वो यथार्थ सेवा नहीं है। అది యథార్థమైన సేవ కాదు. सेवा कहाँ भी कर सकते हो, సేవ మీరు ఎక్కడైనా చేయవచ్చు. घर में भी कर सकते हो, सेवा केंद्र में भी कर सकते हो। ఇంట్లోనైనా చేయొచ్చు, లేకపోతే సేవా కేంద్రంలోనైనా చేయవచ్చు. वो फल मिलने वाले आत्माएं कैसे रहता है? ఆ ఫలితము దొరికిన ఆత్మలు ఎలా ఉంటారు? सदा खिला हुआ खुशनुमा खुशबू देने वाले गुलाब फूल की तरह मस्त अंदर से बाहर से रहता है। ఎలా అంటే చాలా వికసించి చాలా సువాసన ఇచ్చే గులాబీ పువ్వులాగా ఉంటారు ఆత్మలు. गुलाबी फूल बहुत अच्छा है तो क्या होता है, मूर्ति के ऊपर रखते हैं ना, सभी को अच्छा लगता है ना वो। గులాబీ పువ్వులు బాగుంటే మనం ఏం చేస్తాము? మూర్తి మీద పెడతాం కదా, అందరికీ అది చాలా అందంగా కనిపిస్తుంది కదా అప్పుడు. तो सेवादारी बच्चों को सदा बाबा अपने गोद में सिर के ऊपर बिठाता है, उतना पालना प्यार शक्ति देता रहता है। అలాగే ఇలాంటి సేవాదారి పిల్లల్ని కూడా బాబా తన తల మీద కూర్చోబెట్టుకుంటారు. इसका मतलब ये नहीं है దాని అర్థం ఇది కాదు, सेवा में सिर्फ आप खुश हो जाओ। సేవలో ఓన్లీ మీరే సంతోషం పడ్డారు అన్నది కాదు. कौन कौन खुश होना चाहिए? ఎవరెవరు సంతోషపడాలి? सेवा स्थान, సేవా స్థానము, वायुमंडल, वातावरण, వాయుమండలము, వాతావరణము, आपका सेवा के साथी మీతో సేవ చేసిన సహచరులు कौन कौन? ఎవరెవరు? मन बुद्धि संस्कार, మనసు, బుద్ధి, సంస్కారాలు, शरीर, శరీరము, धन, ధనము, जन, జనము, लौकिक परिवार, లౌకిక పరివారము, अलौकिक परिवार, అలౌకిక పరివారము, सभी कुछ होना चाहिए। అందరూ సంతోషపడాలి. सेंटर में जाकर 1 घंटा योग करते रहे, घर में आके पति के साथ झगड़ा किया, ये सेवा का फल नहीं है। సెంటర్ కి వెళ్ళి 1 గంట యోగం చేసి ఇంటికొచ్చి భర్తతో గొడవ పెట్టుకుంటే దాన్ని यथार्थ सेवा नहीं कहते हैं। యథార్థ సేవ అని అన్నారు. दोनों तरफ से कहाँ भी ऑपोजिशन, न मुख से, न मन से, न मोबाइल से, व्हाट्सएप से नहीं आना चाहिए। ఎలాంటి అపోజిషను మన నోటితో గాని, లేకపోతే మొబైల్ తో గాని, లేకపోతే व्हाट्सएप मैसेज द्वारा, వాట్సాప్ మెసేజ్ ద్వారా గాని అపోజిషన్ రాకూడదు. वो आत्माएं द्वारा आपको नहीं आना चाहिए। ఏ ఆత్మల ద్వారా కూడా మీకు అపోజిషన్ రాకూడదు. ऐसे आ गया तो बाबा आपको सेवा में यूज नहीं करेगा। అలా అలా అయితే గనక మిమ్మల్ని బాబా సేవలో ఉపయోగించుకుంటారు. इसलिए योग में बैठते हो तो योग नहीं लगता। యోగంలో కూర్చుంటే యోగం జరగదు. उसके साथ में దాంతో పాటు जिन आत्मा के लिए आपने सेवा की, ఏ ఆత్మ గురించి అయితే మీరు సేవ చేశారో वो आत्मा भी दिल से निराकार रूप में आपको थैंक यू कहना चाहिए। ఆ ఆత్మలు కూడా మనస్సుతో వాళ్ళు నిరాకారంగా थैंक यू कहना चाहिए। థ్యాంక్స్ చెప్పాలి. तो सेवा का फल है
కాబట్టి సేవ యొక్క ఫలితము सदा खुशी। సదా సంతోషంగా ఉండటం. तो चेक करो आप कितना सेवा आपका यथार्थ हो रहा है। కాబట్టి మీరు చెక్ చేసుకోండి మీ సేవ ఎంత యథార్థంగా జరుగుతున్నది అన్నది. ये तो 4 मेन खजाना है। ఇవే ఇవే 4 మెయిన్ ఖజానా. नेक्स्ट, నెక్స్ట్‌ది संबंध संपर्क में जितना भी लोगों के कनेक्शन में आप आते हो, సంపర్కాల్లో ఎంత మందితో మీరు వస్తారో, भले वो लौकिक वाले हो, వాళ్ళు లౌకికం వాళ్ళు అవ్వచ్చు, ऑफिस वाले हो, ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, घर में काम करने वाला काम वाली हो, ऑटो ड्राइवर हो, whatever it may be, ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే ఆటో డ్రైవర్ అవ్వచ్చు, उन, ఎవరైనా సరే उन सभी आत्माओं से दुआ मिलना है। ఆ అందరి ఆత్మల దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలు రావాలి. कब देंगे? వాళ్ళందరూ మీకు ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తారు? जिनको जो चाहिए आप देते हो ना, तब वो लोग आशीर्वाद देते हैं ना। ఎవరికి ఏం కావాలో అవి ఇస్తేనే కదా వాళ్ళందరూ మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. उन सभी लोगों को क्या चाहिए? వాళ్ళందరికీ ఏం కావాలి? परमात्मा का अनुभूति चाहिए ना। పరమాత్మని యొక్క అనుభూతి కదా కావాలి వాళ్ళందరికీ. जितना आप मन से निराकारी होकर మీరు ఎంత మనస్సుతో నిరాకారిగా తయారయ్యి बाबा के साथ బాబాతో योग लगाते हो, యోగాన్ని జోడిస్తారో, कर्म करते हुए भी आपके द्वारा साक्षात्कार हो सकता है। కర్మలు చేస్తూ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ సాక్షాత్కారం లభిస్తుంది. ये बात आज बाबा में कहा है। ఈ ఈ విషయం బాబా ఈ రోజు మురళిలో చెప్పారు. शिव बाबा का भी साक्षात्कार हो सकता है, कृष्ण के भी हो सकता है, विष्णु का भी हो सकता है, ब्रह्मा का भी हो सकता है। శివబాబా యొక్క సాక్షాత్కారం జరగచ్చు, లేకపోతే కృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరగచ్చు, లేకపోతే విష్ణువు లేకపోతే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం కూడా జరగచ్చు. लेकिन కానీ मन बुद्धि द्वारा बाबा के साथ कनेक्शन में रहना बहुत जरूरी है। కానీ మీ మనసు బుద్ధి ద్వారా బాబాతో తండ్రితో కనెక్షన్ ఉంచడము అయితే కంపల్సరీ. वो आत्मा सदा लाइट रहते हैं। అప్పుడు మీరు సదా లైట్ గా ఉంటారు, తేలిగ్గా ఉంటారు. उनके संबंध संपर्क में जो भी आत्माएं आते हैं ना, वो भी बहुत लाइटनेस का एहसास करता है। వాళ్ళ సంబంధ సంపర్కాల్లోకి ఏ ఆత్మ వచ్చినా సరే వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళకి లైట్నెస్ తేలిక తత్వం తెలుస్తుంది. लेकिन కానీ याद रखना, గుర్తుపెట్టుకోండి, बहुत मीठा मत बनना। చాలా మధురంగా తయారవ్వద్దు. बहुत मीठा बनेंगे तो चींटियां बहुत जल्दी आती है खाने के लिए। మీరు చాలా మధురంగా తయారయ్యారు అంటే చీమలు చాలా స్పీడ్ గా వస్తాయి తినడానికి. लव एंड लॉ दोनों बैलेंस रहना चाहिए। లవ్ మరియు లా అంటే ప్రేమ మరియు న్యాయం రెండు సరిగా ఉంచుకోవాలి, तो सदा బ్యాలెన్స్ లో ఉంచాలి. डबल लाइट रहते हैं। ఎల్లప్పుడూ మీరు డబల్ లైట్ గా ఉండాలి. लेकिन ऐसी होने के लिए रुकावट क्या है? అయితే ఇలా ఉండడానికి ఆటంకాలు ఏంటి? जितना अनुभव होता ही जाता है, మీకు ఎంత అనుభవం జరుగుతూ ఉంటుందో उतना देह अभिमान आता है। అంత దేహాభిమానం కూడా వచ్చేస్తూ ఉంటుంది. मैंने ज्ञान सुनाया, मैंने योग कराया, मेरे में कैपेसिटी है, ये बढ़ता ही जाता है। నేనే జ్ఞానాన్ని వినిపించాను, నేనే యోగాన్ని చేపించాను, నేనే సేవ చేయించాను, ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. इसीलिए जो रिजल्ट्स आना चाहिए वो नहीं आता है। అందువల్ల ఏదైతే రిజల్ట్ రావాలో అది రాదు. चेक करो दिन में कितना बार मैं कहते हो। చెక్ చేసుకోండి రోజులో ఎన్నిసార్లు నేను నేను అంటూ ఉంటారో. जब भी मैं कहते हो ఎప్పుడైనా సరే तो उस मैं की जगह पर దాని నేను అన్న స్థానంలో क्या आना चाहिए? ఏమి రావాలి? निराकार आत्मा आना चाहिए। నిరాకార ఆత్మ రావాలి. निराकार स्थिति में रहने से మీరు నిరాకార స్థితిలో ఉంటే निर्विकारी निरहंकारी ऑटोमेटिकली बन जाएंगे। మీరు నిర్వికారిగా నిరహంకారిగా ఆటోమేటిక్ గా అయిపోతారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి, देह अभिमान में रहते हो या निराकार स्थिति में आत्मा बनकर साधन द्वारा कर्म करा रहे हो। దేహ అభిమానంలో ఉంటారా లేకపోతే నిరాకారిగా ఆత్మ కింద అయ్యి साधन द्वारा कर्म कराते हो। సాధన ద్వారా కర్మలు చేయిస్తారా? ऐसे ఇటువంటి लक्ष्य और लक्षण को समान बनाओ। లక్ష్యము మరియు లక్షణాల్ని సమానంగా చేసుకోండి. इसका मतलब దాని అర్థం ఏంటంటే सुबह से शाम तक ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు सदा సదా ईश्वरीय सेवा में बिजी रहना ఈశ్వరీయ సేవలో బిజీగా ఉండండి. और उस सेवा के फल में मस्त रहना। ఆ సేవలో మీరు
సేవ యొక్క ఫలితంలో సంతోషంగా ఉండండి. बाकी लोग क्या कर रहे हैं, दुनिया का हो क्या हो रहा है, उसका चिंता आप मत करना। వేరే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రపంచానికి ఏమైపోతుంది అందులోకి వెళ్ళొద్దు. बाबा ने आपको जो कहा है वो करते रहना। బాబా మీకు ఏం చెప్పారో అవి చేస్తూ వెళ్ళండి. वो प्रैक्टिस अभी ही करना है, कल परसों अगले महीने नहीं। ఆ ప్రాక్టీస్ ఈ రోజు నుంచే చేయాలి. రేపు, ఎల్లుండా లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి చేస్తామని కాదు. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सर्व खजानों से సర్వ ఖజానాలతో संपन्न आत्माओं को సంపన్నమైన ఆత్మలకు सदा సదా हर समय అన్ని వేళలా हर प्राप्तियों से भरपूर ప్రాప్తులతో నిండుగా ఉన్న मुस्कुराते हुए చిరునవ్వు నవ్వుతూ हर्षित रहने वाली आत्माओं को హర్షితంగా ఉండే ఆత్మలకు सदा సదా बाप से की हुई प्रतिज्ञा को బాబాతో చేసిన ప్రతిజ్ఞను जीवन में प्रत्यक्ष करने वाले జీవితంలో ప్రత్యక్షం చేసే ज्ञानी तो आत्माओं को, జ్ఞాని స్వరూప ఆత్మలకు, योगी तो आत्माएं बच्चों को, యోగ స్వరూప ఆత్మలకు, बच्चों को ఆ యోగి స్వరూపులైన పిల్లలకు सदा సదా लक्ष्य और लक्षण को లక్ష్యాన్ని మరియు లక్షణాలను समान करने वाले సమానంగా చేసుకునే बाप समान आत्माओं को బాబాతో సమానమైన ఆత్మలకు सदा సదా हर समय అన్ని వేళలా सर्व खजानों को సర్వ ఖజానాల स्टॉक और स्टॉप लगाने वाले। స్టాకును మరియు స్టాప్ ను ఉంచుకునే వారికి कोई नेगेटिव आता है तो तुरंत स्टॉप करना चाहिए, ఏదైనా నెగిటివ్ గా వచ్చిందనుకోండి వెంటనే ఆఫ్ చేసేయాలి. और ऑफ नहीं किया तो वो अंदर आ जाएगा, उसको क्लीन करने में आपको बहुत टाइम लग जाएगा। అలా ఆఫ్ చేయలేదు అంటే అవి లోపలికి వచ్చేస్తుంది ఆ నెగిటివిటీ, तो वो अंदर सभी गंदा कर देगा, లోపలికి వచ్చి మొత్తం అంతా అపరిశుభ్రం చేసేస్తుంది. तो उसको क्लीन करने में बहुत टाइम लग जाता है। అప్పుడు దాన్ని క్లీన్ చేయడంలో చాలా సమయం పడుతుంది. ऐसे ఇటువంటి तीव्र पुरुषार्थी తీవ్ర పురుషార్థి श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు बाप दादा का బాప్ దాదా యొక్క याद प्यार, ప్రియ స్మృతులు, दिलाराम का మనోభిరాముడైన दिल से మనస్ఫూర్తిగా याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. थैंक यू बाप दादा, థ్యాంక్ యూ బాప్ దాదా, धन्यवाद बाप दादा, ధన్యవాద్ బాప్ దాదా, शुक्रिया बाप दादा। శుక్రియా బాప్ దాదా. बाबा हम ऐसे बनेंगे। బాబా మేము అలాగే తయారవుతాము. ओके, अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.